అవాయిడ్ నాన్ వెజ్ అసలు తినకూడదు. నువ్వు ఒక కోడినో మేకనో కోసేటప్పుడు ఆ కోడే కదా అని కనిపిస్తుంది, కానీ ఆ కోడి తనకు తానేమనుకుంటది, నేను అనుకుంటది నన్ను కోస్తున్నారు అని అనుకుంటది. నీకు గిత్తత్త గీత పడితేనే నువ్వు గిలగిల కొట్టుకుంటావు. అలాంటిది దాని మెడ మీద కత్తి పెట్టి అది ఒర్రుతున్నా రపా రపా కోస్తుంటే దానికి ఎంత బాధ అవుతుంది. ఒక్కసారి దాని ప్లేస్ లో ఉండి ఆలోచించు. ఇప్పుడు కొందరు మహానుభావులు వచ్చి అంటారు, నేను తిన్నా తినకున్నా కోడి ఎట్లైనా సత్తది అని అంటారు. కరెక్టే. ఆ లెక్కని చూస్తే మరి నువ్వు కూడా ఎప్పుడో అప్పుడు చావాల్సిందే కదా. ఈ భూమి మీద నువ్వు బ్రతకడానికి నీకెంత హక్కు ఉందని నువ్వు భావిస్తున్నావో దానికి కూడా అంతే హక్కు ఉంది. చావు పుట్టుకలు ఆ ఈశ్వరుడి చేతిలో ఉంటాయి, అవి ఆయన దగ్గరనే ఉండదు. అనవసరంగా ఆయన ప్లాన్ లో ఏలేటి గెలికేసినావు అనుకో, దాని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా నువ్వు ఫేస్ చేయాలి. ఒకటి గుర్తుంచుకో, ఈ యూనివర్స్ కి నువ్వు ఏది ఇస్తే అది తిరిగి తిరిగి నీ కాడికే వస్తుంది. అది మంచైనా చెడైనా నువ్వు చేసిన కర్మ మళ్ళీ నిన్ను తాకకుండా మాత్రం ఆగదు. సాక్షాత్తు ఆ కృష్ణుడు రాముడికే తప్పలేదు కర్మ అనుభవించడం. ఆఫ్టర్ ఆల్ మనుషులం మనం ఎంత. నువ్వు దానికి ఇచ్చిన బాధ రేపు పొద్దున నీకు రాదంటావా? ఏ రూపంలోనైనా రావచ్చు. ఇన్ని చెప్పినాక కూడా మీ కారణాలు మీరు ఎత్తుక్కొని తింటా అంటే మాత్రం అది మీ ఇష్టం. హరే కృష్ణ.